నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లండన్ ముష్కర దాడిలో 7కు చేరిన మృతుల సంఖ్య. 3 ఉగ్రవాదులను మట్టుబెట్టిన పోలీసులు. జూన్ 8న ఎన్నికలు ఆగబోవన్న థెరీసా మే. ఐఎస్ఐ వద్ద శిక్షణ పొందిన ఉగ్రవాదుల గుట్టురట్టు. నిఘా వర్గాల సమాచారంతో అరెస్టు చేసిన పంజాబ్ పోలీసులు. భారీ సంఖ్యలో ఆయుధాలు స్వాధీనం. ఒంటరి మహిళలకు తెలంగాణ సర్కారు చేయూత. నెలకు 1000 రూపాయల పింఛన్ పథకం ప్రారంభం. ఒకేసారి 2 నెలల చెక్కుల పంపిణీ. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్న రాహుల్ గాంధీ ఎందుకు వద్దంటున్నారని చంద్రబాబుకు సూటి ప్రశ్న. ప్రజల తరపున పోరాడతామని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ కష్టాలకు కాంగ్రెసే కారణమన్న ముఖ్యమంత్రి. ప్రత్యేక హోదా పేరుతో నయవంచకులు రాష్ట్రంలో తిరుగుతున్నారని ధ్వజం. రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యమన్న చంద్రబాబు. ఆధునిక సాగు పద్ధతులు పాటించాలని పిలుపు. 3వ రోజు కొనసాగిన నవనిర్మాణ దీక్ష. థాయిలాండ్ ఓపెన్లో మెరిసిన తెలుగు తేజం. తొలి గ్రాండ్ ప్రీ టైటిల్ సాధించిన సాయి ప్రణీత్. ఫైనల్లో ఇండోనేషియా క్రీడాకారుడిపై గెలుపు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్పై చెలరేగిన టాప్ ఆర్డర్. ధావన్, రోహిత్, యువరాజ్, కోహ్లీ అర్ధశతకాలు. దాయాది ముందు 324 పరుగుల లక్ష్యం. నాలుగు రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న బ్రిటన్పై ముష్కరముఖ విసిరిన పంజా ధాటికి బలైపోయిన వారి సంఖ్య 7కు చేరింది. 48 మంది గాయపడ్డారు. 3 ఉగ్రవాదులను మట్టుబెట్టిన బ్రిటన్ పోలీసులు గంటల వ్యవధిలో 12 మందిని అరెస్టు చేశారు. ఉగ్రదాడిపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించిన ప్రధాని థెరీసా మే యథావిధిగా జూన్ 8న ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. బ్రిటన్ రాజధాని లండన్లో 3 దుండగులు నకిలీ ఆత్మాహుతి జాకెట్లను ధరించి కత్తులతో చేసిన దాడి యావత్ ప్రపంచాన్నే నివ్వెరపరిచింది. స్థానిక కాలమానం ప్రకారం నిన్న రాత్రి 10 గంటలకు లండన్ థేమ్స్ నదిపై ఉన్న లండన్ వంతెనపైకి ఒక వ్యాన్లో వేగంగా వచ్చిన ముష్కరులు పాదచారులను ఢీకొన్నారు. ఈ ఘటనలో కొందరు అక్కడికక్కడి చనిపోయారు. వెంటనే పక్కనే ఉన్న బరో మార్కెట్లోకి వెళ్లిన ఉగ్రవాదులు అక్కడి బార్లు, రెస్టారెంట్లలోకి చొరబడి పదునైన కత్తులతో ప్రజలపై దాడి చేశారు. దాడిలో పలువురు మృత్యువాత పడ్డారు. 3 నకిలీ పేలుడు పదార్థాలున్న జాకెట్లు ధరించడం వల్ల వారిని నిలువరించేందుకు భయపడిన పౌరులు పారిపోయారు. కొందరు ప్రాణాలు దక్కించుకునేందుకు రెస్టారెంట్లలో దాక్కున్నారు. కత్తులతో ముష్కరులు దాడి చేసిన ప్రాంతమంతా క్షతగాత్రులు, మృతదేహాలతో భీతావహంగా మారిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేవలం 8 నిమిషాల వ్యవధిలో 3 ఉగ్రవాదుల్ని కాల్చి చంపారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. దాడి జరిగిన ప్రాంతాల్లో భద్రత పెంచి ఇంకా ఎవరైనా ఉన్నారేమో అని పరిసర ప్రాంతాలను జల్లెడపట్టారు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ బృందాలతో దాడి జరిగిన ప్రాంతాల్లో ఆధారాలు సేకరించిన పోలీసులు లండన్లోని కొన్ని ప్రాంతాల్లో సోదాలు చేశారు. బ్రిటిష్ తీవ్రవాద నియంత్రణ దళాలు తూర్పు లండన్లోని బార్కింగ్ ప్రాంతంలో 12 మందిని అరెస్టు చేశాయి. బార్కింగ్ ప్రాంతంలో ఇంకా అనేక భవనాల్లో పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. దాడిలో ప్రాణాలు పోయిన వారికి నివాళిగా బ్రిటన్ జాతీయ పతాకాన్ని అవనతం చేశారు. జూన్ 8న జరగనున్న బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని ఇవాళ అన్ని పార్టీలు రద్దు చేశాయి. వెంటనే అత్యవసర కోబ్రా సమావేశం నిర్వహించిన బ్రిటిష్ ప్రధాని థెరీసా మే ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. తీవ్రవాద నిరోధక చట్టాలను పునఃపరిశీలించే యోచనలో ఉన్నట్లు వివరించారు. Since the emergence of the threat from Islamist-inspired terrorism, our country has made significant progress in disrupting plots and protecting the public. But it is time to say enough is enough. Everybody needs to go about their lives as they normally would. Our society should continue to function in accordance with our values. But when it comes to taking on extremism and terrorism, things need to change.
దాడి జరిగిన వెంటనే బ్రిటన్లోని భారత దౌత్య కార్యాలయం ప్రత్యేక ప్రజాస్పందన కేంద్రం ఏర్పాటు చేసి భారతీయులు ఎవరైనా దాడికి గురైతే సంప్రదించాలని కోరింది. వీలైనంత సాయమందిస్తామని తెలిపింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతున్న వివిధ దేశాల ఆటగాళ్లు బ్రిటన్లోనే ఉండటంతో వారు బస చేస్తున్న హోటళ్లను దాడి జరిగిన వెంటనే మూసివేశారు. ప్రధాని మోదీతో పాటు అమెరికా, ఐరోపా దేశాధినేతలు దాడిని ఖండించారు. దేశంలో ఉగ్రదాడులు జరిపేందుకు పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ వద్ద శిక్షణ పొందిన ముష్కర ముఠా గుట్టును పంజాబ్ పోలీసులు రట్టు చేశారు. ముగ్గురిని అరెస్టు చేసి పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఐఎస్ఐ ప్రోద్బలంతో పనిచేస్తున్న అంతర్జాతీయ సిక్కు యువ సమాఖ్య ఐఎస్వైఎఫ్తో గురుదయాల్ సింగ్, జాగ్రూప్ సింగ్, సత్వీందర్ సింగ్కు సంబంధాలున్నట్లు నిఘా వర్గాల ద్వారా తెలుసుకున్న షహీద్ భగత్ సింగ్ నగర్ పోలీసులు పోజేవాలా ఠాణా పరిధిలో నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. తీర్థయాత్రల పేరిట పాకిస్తాన్ వెళ్లి ఐఎస్వైఎఫ్ అధినేత లక్బీర్ రోడ్ను గురుదయాల్ పలుమార్లు కలిసినట్లు పోలీసులు వెల్లడించారు. కొందరు వ్యక్తులపై దాడులు చేయాలని గురుదయాల్కు లక్బీర్ ఆదేశాలిచ్చినట్లు పోలీసులు తెలిపారు. కశ్మీర్ కేంద్రంగా పనిచేసే ఉగ్రముఖులతో గురుదయాల్ సంబంధాలున్నట్లు వెల్లడించారు. రైలు ప్రమాదాలు జరిగేలా పట్టాల్ని ధ్వంసం చేయడంలో ఐఎస్ఐ వద్ద శిక్షణ పొందినట్లు జాగ్రూప్ విచారణలో చెప్పాడని పోలీసులు వివరించారు. గత నెల 21న అమృత్సర్లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద పట్టుబడ్డ అక్రమాయుధాల్లో కొన్ని గురుదయాల్ ముఠా కోసం పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకు అనుబంధంగా పనిచేసే ఐఎస్వైఎఫ్ పంపినవేరని పోలీసులు తెలిపారు. 3 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న కేసీఆర్ సర్కారు ప్రజా సంక్షేమమే ఏకైక లక్ష్యంగా వినూత్న పథకాల పరంపరను కొనసాగిస్తోంది. నిన్ననే బాలింతలు, శిశువుల కోసం కేసీఆర్ కిట్ల పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం ఇవాళ ఏ తోడూ లేని ఒంటరి మహిళలకు నెలకు 1000 రూపాయలు ఇచ్చే పథకాన్ని ప్రారంభించింది. 2 నెలల డబ్బులను ఒకేసారి పంపిణీ చేశారు. హైదరాబాద్లోని మాసబ్ ట్యాంక్లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ముషీరాబాద్లో హోంమంత్రి నాయన్ నరసింహారెడ్డి, సికింద్రాబాద్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒంటరి మహిళలకు పింఛన్లు పంపిణీ చేశారు. రాజేంద్రనగర్లో తెలంగాణ రవాణా మంత్రి మహేందర్ రెడ్డి, మహబూబాబాద్లో చందూలాల్, వరంగల్లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పథకాన్ని ప్రారంభించారు. కరీంనగర్లో ఈటెల రాజేందర్, ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మహిళలకు చెక్కులు అందించారు. నూతన పథకంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. చాలా ఓదార్పునిస్తుంది. ఎంతోమంది చదువుకున్న ఒంటరి మహిళలకు వాళ్ళకి ఆత్మస్థైర్యం ఇస్తుంది ఈ పథకం ద్వారా. ఆయన ఒక మాకు నాయన లెక్క అయిపోయాడు. తండ్రి ఇన్ని రోజులు చేసుకొని పోతాను, ఇప్పుడు చేసినా చేయకుండా తిల్లికి రైతు నాకు. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తెలుగుదేశం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడలో 3వ రోజు జరిగిన నవనిర్మాణ దీక్షలో పాల్గొన్న ఆయన వ్యవసాయం, అనుబంధ రంగాలు, జల సంరక్షణ, సుస్థిర అభివృద్ధి వ్యూహాలపై మాట్లాడారు. నవ్యాంధ్రను కరవు, తుపానులు వెంటాడుతున్నాయన్న ఆయన కరవుతో అనంతపురం ఎడారిగా మారిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. గత ప్రభుత్వాల తప్పిదాల వల్ల రాయలసీమ రాళ్లసీమగా మారిందన్న బాబు కరవు, తుపాన్లను సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చుతున్నామన్న ముఖ్యమంత్రి నీరు ప్రగతి కార్యక్రమంతో ముందుకెళ్తున్నామని వివరించారు. 160% వ్యవసాయం పైన ఆధారపడుతున్నాం. ఆదాయాన్ని పెంచుకోవాలి. 5 ఏళ్లకు వ్యవసాయంలో ఆదాయం 2 కావాలి. మళ్ళీ 5 సంవత్సరాల్లో అది 2 చేసే కార్యక్రమానికి మనం చేయాలి. వ్యాపార పంటలు వేయాలి, పండ్ల తోటలు వేయాలి, అధిక దిగుబడి రావాలి, ఖర్చులు తగ్గించాలి, ఆర్గానిక్ పంటలకు వెళ్ళాలి. వినూత్నమైన పద్ధతుల్లో టెక్నాలజీ ఉపయోగించుకుంటేనే ఇది సాధ్యం. దీనికి మీరు సహకరించండి. మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని తెలియజేసుకుంటూ జై హింద్, జై జన్మభూమి. అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. సిపిఐ, సిపిఎం, జేడీయూ, ఎస్పీ వంటి పార్టీలకు చెందిన జాతీయ నేతలతో కలిసి గుంటూరులో నిర్వహించిన కాంగ్రెస్ సభలో పాల్గొన్న ఆయన తిరుపతిలో ప్రత్యేక హోదాపై మోదీ చేసిన వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ద్వారా వచ్చే నిధులు ఆంధ్రప్రదేశ్కు ఎంతో ఉపయుక్తమన్న రాహుల్ ఆ నిధులు ఎందుకు వద్దో చంద్రబాబు, జగన్ చెప్పాలని ప్రశ్నించారు. हर प्रदेश से लोग बैठे हैं, आंध्र प्रदेश की मदद करना चाह रहे हैं, स्पेशल स्टेटस के लिए यहां आए हैं, मगर आंध्र प्रदेश की 2 जो पार्टियां हैं वो स्पेशल स्टेटस के लिए नहीं लड़ रही हैं. कुछ ना कुछ दबाव इन दोनों पे नरेंद्र मोदी जी का और बीजेपी का तो होगा. कोई ना कोई डर इनके दिल में होगा. इसी कारण
ये आपके साथ नहीं खड़े हैं। ना कांग्रेस पार्टी और ना इनमें से कोई भी पार्टी नरेंद्र मोदी या किसी और से डरते हैं। अगर जगन रेड्डी जी और नायडू जी आपके लिए नहीं लड़ेंगे तो हम सब मिलके आपके लिए लड़ेंगे। हम एक साथ मिलकर एक कदम पीछे नहीं हटेंगे जब तक आंध्र प्रदेश को स्पेशल स्टेटस नहीं मिलेगा। అంతకుముందు మాట్లాడిన సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరారు. ఇందుకోసం పార్లమెంటు లోపల వెలుపల పోరాడదామని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు ఉద్యోగాల కోసమే ప్రత్యేక హోదా కోరుతున్నామని సురవరం స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ముగిసినటువంటి అధ్యాయం అంటున్నాడు. ఇది ముగిసిన అధ్యాయం కాదు. ప్రత్యేక హోదా వరకు ఇది తెరిచి ఉన్న అధ్యాయమే. దాన్ని సాధించేందుకు గాను మీ నాయకత్వం కింద కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలను ఢిల్లీ తీసుకెళ్ళండి. పార్లమెంటు లోపల వెలుపల అందరం కలిసి పోరాటం చేద్దాం. ఈ ప్రత్యేక హోదాను సాధించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రత్యేక హోదా అనేది ఒక భావోద్వేగాలతో కూడినటువంటి సమస్య కాదు. ఈ రాష్ట్రం యొక్క జీవన్మరణ సమస్య. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ నాయకుల సభపై ముఖ్యమంత్రి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా పేరుతో నయవంచకులు తిరుగుతున్నారని నవనిర్మాణ దీక్ష సందర్భంగా ధ్వజమెత్తారు. రాహుల్ సభతో ఏపీకి ఏమీ వనగూరదన్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గమైన కార్యక్రమం రాష్ట్ర విభజన ఒక స్వార్థం కోసం రాజకీయ ప్రయోజనాల కోసం చేశారు. అలాంటి నాయకులు ఇప్పుడు వచ్చి మళ్లీ మన మీద ఒక ప్రేమ వలకబోస్తున్నారు. ఆ రోజు అధికారం కోసం రాజకీయ లబ్ధి కోసం మా పొట్టగొట్టారు. ఈ రోజు మళ్లీ వచ్చి నయ వంచన చేస్తున్నారు. మీరు ఆ రోజు అధికారంలో ఉండి మమ్మల్ని దెబ్బతీశారు. ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి మమ్మల్ని మభ్య పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనకంతా కోపం ఉంది, కసి ఉంది. ఆ కసి కోపం కక్షగా మారాలి. నిరంతరం శ్రమ చేయాలి. ఎవరైతే ఈ రాష్ట్రానికి అన్యాయం చేశారో వాళ్ళు సిగ్గుపడే విధంగా, ఈర్ష్యపడే విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ఈ నవ నిర్మాణ దిశలో మీరంతా ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. అంతకుముందు రాహుల్ పర్యటనను నిరసిస్తూ తెలుగుదేశం శ్రేణులు కృష్ణా, గుంటూరు జిల్లాలో ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గన్నవరం విమానాశ్రయంలో దిగి కారులో గుంటూరు పయనం కాగా కేసరిపల్లి వద్ద గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు రాహుల్ గో బ్యాక్ అంటూ జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. తాడేపల్లి వద్ద కార్యకర్తలు నల్ల జెండాలు చూపారు. నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట తెలుగు యువత ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బుడంపాడు వద్ద రాహుల్ గో బ్యాక్ నినాదాలు చేశారు. సభకొస్తున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని వారించారు. కొందరు కాంగ్రెస్ నేతల వాహనాలపై కోడిగుడ్లు విసిరారు. పేద కుటుంబాలకు చెందిన సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థులు అసాధారణ ప్రతిభతో ఎవరెస్ట్ను అధిరోహించడం అభినందనీయమని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఎవరెస్ట్ను ఎక్కిన ఏపీకి చెందిన 14 మంది విద్యార్థులను స్వర్ణభారతి ట్రస్ట్ తరపున హైదరాబాద్లో సత్కరించారు. వారికి 3 లక్షల రూపాయల ప్రోత్సాహకం అందించారు. అనంతరం శంషాబాద్ మండలం ముచ్చింతల స్వర్ణభారతి ట్రస్ట్లో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని వెంకయ్య ప్రారంభించారు. ఎంఎన్ఆర్ వైద్య కళాశాలకు చెందిన పలువురు వైద్య నిపుణులు రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం కేవలం 4.5% మాత్రమే జీడీపీలో మనం వైద్య రంగానికి కేటాయించుకుంటున్నాం. అది చాలా తక్కువ. దాన్ని పెంచాలని ప్రధానమంత్రి ప్రయత్నం చేస్తున్నాడు. ఆర్థిక పరిపుష్టి శక్తి పెరిగే కొంది కేంద్రము, రాష్ట్రాలు కూడా ఈ వైద్య రంగం పైన మరింత దృష్టి పెడతాయి రాబోయే రోజుల్లో. ఎందుకంటే వైద్యము, విద్య ఇవి రెండు చాలా ఖర్చుతో కూడుకున్నాయి. దీంతో పాటు అన్ని గవర్నమెంట్ చేయాలంటే కూడా సాధ్యం కాదు. అందుకని ప్రైవేట్ రంగాన్ని కూడా ప్రోత్సహించాలని ప్రభుత్వం పనిచేస్తుంది. ఖరీఫ్లో రైతులకు ఇస్తున్న రాయితీ విత్తనాల నాణ్యతలో ఎక్కడ రాజీ పడేది లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనంతపురంలో తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతుల ఖాతాలకే నేరుగా రాయితీ సొమ్ము బదిలీ చేసేలా ప్రణాళిక చేస్తున్నామన్న ఆయన వ్యవసాయ పరికరాలను రైతులు తమకు నచ్చిన కంపెనీవి కొనుగోలు చేసే వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు.
ఇన్పుట్ సబ్సిడీ అండ్ ఇన్సూరెన్స్, దీంట్లో ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఏంటంటే ఒక రైతుకి ఒక హెక్టర్కి ఇన్సూరెన్స్ 10,000 వచ్చింది, మేము 5,000 కలిపి ఇన్పుట్ సబ్సిడీ కలిపి 15,000 ఇస్తున్నాం. ఒక రైతుకి 30,000 వచ్చింది, 30,000 పాస్ ఆన్ చేసేస్తున్నాం ఇన్సూరెన్స్. 1,680 కోట్ల ఇన్పుట్ సబ్సిడీకి జివో ఇష్యూ చేశాం. దాంట్లో 580 కోట్లే కేంద్ర ప్రభుత్వానికి, మరో 1,100 చిల్లర కోట్ల రాష్ట్ర ప్రభుత్వానికి. వాల్మీకి బోయ సామాజిక వర్గాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్టీ జాబితాలో చేరుస్తుందని ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలనే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు వివరించారు. గుంటూరులో వాల్మీకి బోయలు నిర్వహించిన ప్రదర్శనలో పాల్గొన్న మంత్రి ఈ సామాజిక వర్గం స్థితిగతులపై ఆంధ్ర విశ్వవిద్యాలయం అధ్యాపకులు పరిశోధన జరుపుతున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలలో ఉన్న వాల్మీకి బోయల సామాజిక ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసే బాధ్యతని ప్రొఫెసర్ సత్యపాల్ గారికి అప్పచెప్పింది. తన బృందం ద్వారా వివిధ జిల్లాల్లో ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సానుకూలమైన సిఫార్సు చేస్తుందని ఆశిస్తా ఉన్నారు, ఎదురు చూస్తా ఉన్నారు. విశాఖలో వచ్చే నెల 15, 16 తేదీల్లో జరిగే భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారని భాజపా నేత, ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనే ఈ సమావేశాన్ని విశాఖలో ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే అంశంపై సమాలోచనలు జరుపుతున్నట్లు వివరించారు. తెలంగాణలో నిరంకుశ పాలన సాగుతోందని తెలంగాణ ఐకాస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. వరంగల్ పట్టణ జిల్లా హన్మకొండలో తెలంగాణ విద్యావంతుల వేదిక 6వ రాష్ట్ర మహాసభల్లో పాల్గొన్న ఆయన ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసమే తెలంగాణను సాధించుకున్నామన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక వాతావరణం ఏర్పాటు చేసే దిశగా సాగుతున్నామని కోదండరాం స్పష్టం చేశారు. ఇవాళటి గవర్నమెంట్ చాలా అసహనంతో ఉంది. నిరంకుశమైనటువంటి పోకడలు ఇవాళ ఈ గవర్నమెంట్ పరిపాలనలో కనబడతా ఉన్నాయి. ప్రజాస్వామిక విలువల కోసం పనిచేయటం అంటే నిత్యము అణిచివేతకు సిద్ధపడి పనిచేయటం తప్ప మరొకటి కాదు. మేము ఈ అణిచివేతకు, దాడులకు, దౌర్జన్యానికి భయపడకుండా తెలంగాణలో ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని విస్తృతపరచడానికి ఉద్యమ ఆకాంక్షల వెలుగులో పనిచేయటానికి సిద్ధపడ్డామని ఈ సదస్సు స్పష్టం చేస్తున్నది. తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ పరీక్షలో 6వ ర్యాంకు సాధించిన కొత్తమాసు దినేష్ కుమార్ తన స్వస్థలం విజయవాడలోని చిట్టినగర్లో ఘన స్వాగతం లభించింది. దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన దినేష్ వరంగల్ నిట్లో ఇంజనీరింగ్ చదివి ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం సాధించాడు. సివిల్స్ పై ఇష్టంతోనే ఉద్యోగాన్ని వదిలి ఏడాది పాటు కష్టపడి తొలి ప్రయత్నంలోనే సివిల్స్ ర్యాంకర్గా నిలిచానని వివరించాడు. కన్న తల్లి, మారు తండ్రి వేధింపుల నుంచి కాపాడాలని 11 ఏళ్ల బాలిక హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రాజమహేంద్రవరానికి చెందిన పుష్ప భర్తతో విడిపోయి 2 ఆడపిల్లలతో కలిసి హైదరాబాద్ వచ్చేసింది. అంకిరెడ్డి అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుని మరో 2 ఆడపిల్లలకు జన్మనిచ్చింది. అయితే మొదటి భర్త పిల్లలను సరిగా చూడకుండా వేధింపులకు గురి చేస్తోందని పుష్ప చిన్న కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పాఠశాలకు పంపించకుండా ఇళ్లలో పనిచేస్తున్నారని ఆరోపించింది. నీళ్లు పట్టలేదని, కొట్టడం వల్ల తన కన్నుకు గాయమైందని ఫిర్యాదులో పేర్కొంది. పని చేసేటప్పుడు ఇది ఫుల్ కొడుతుంది. ఇంట్లో పని అదంతా నేనే చేసుకోవాలి. మాకు చదువుకుంది, 10th అయిపోయింది. ఇప్పుడు డాక్టర్ నడిచి వస్తుంది. నేను చదువుకునే దాన్ని మానిపించేసింది. నైట్ ఒకప్పుడు వాటర్ వేసుకొచ్చి కొట్టింది. నేను కనిపిస్తే మనకు వాటర్ లేవని కొట్టింది. అవినీతి, నల్లధనం నిర్మూలనే లక్ష్యంగా మోదీ సర్కార్ అమలు చేసిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం విజయవంతమైతే దీర్ఘకాలిక ప్రయోజనాలుంటాయని ప్రపంచ బ్యాంకు తెలిపింది. అనేక మంది పన్ను పరిధిలోకి రావడం ద్వారా ఆదాయం గణనీయంగా పెరుగుతుందని భారత అభివృద్ధిపై రూపొందించిన ఓ నివేదికలో పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు సహా నల్లధనం స్వచ్ఛంద వెల్లడి కార్యక్రమాల ద్వారా 2016-17లో భారత్ అదనపు పన్ను ఆదాయాన్ని ఆర్జించిందని ప్రపంచ బ్యాంకు గుర్తు చేసింది. బడ్జెట్ లక్ష్యాల్ని మించి పన్నుల ఆదాయం పెరగడాన్ని ప్రస్తావించింది. ప్రత్యక్ష పన్నుల ఆదాయంపై పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రస్తుతానికి చెప్పుకోదగ్గ ప్రభావం చూపకపోయినా భవిష్యత్తులో సత్ఫలితాలు కనిపిస్తాయని ప్రపంచ బ్యాంకు విశ్లేషించింది. పెద్ద నోట్ల రద్దుకు తోడు జీఎస్టీ అమల్లోకి రావడం దేశ ఆర్థిక వ్యవస్థ క్రమబద్దీకరణకు ఎంతగానో ఉపకరిస్తుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. ముఖ్యాంశాలు మరోసారి. లండన్ ముష్కర దాడిలో 7కు చేరిన మృతుల సంఖ్య. 3 ఉగ్రవాదులను మట్టుబెట్టిన పోలీసులు. జూన్ 8న ఎన్నికలు ఆగబోవన్న థెరిసా మే. ఐఎస్ఐ వద్ద శిక్షణ పొందిన ఉగ్రవాదుల గుట్టురట్టు.
నిఘా వర్గాల సమాచారంతో అరెస్టు చేసిన పంజాబ్ పోలీసులు. భారీ సంఖ్యలో ఆయుధాలు స్వాధీనం. ఒంటరి మహిళలకు తెలంగాణ సర్కారు చేయూత. నెలకు 1000 రూపాయల పింఛన్ పథకం ప్రారంభం. ఒకేసారి 2 నెలల చెక్కుల పంపిణీ. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్న రాహుల్ గాంధీ ఎందుకు వద్దంటున్నారని చంద్రబాబుకు సూటి ప్రశ్న. ప్రజల తరపున పోరాడతామని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ కష్టాలకు కాంగ్రెస్సే కారణమన్న ముఖ్యమంత్రి. ప్రత్యేక హోదా పేరుతో నయవంచకులు రాష్ట్రంలో తిరుగుతున్నారని ధ్వజం. రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యమన్న చంద్రబాబు. ఆధునిక సాగు పద్ధతులు పాటించాలని పిలుపు. 3వ రోజు కొనసాగిన నవనిర్మాణ దీక్ష. థాయిలాండ్ ఓపెన్లో మెరిసిన తెలుగు తేజం. తొలి గ్రాండ్ ప్రీ టైటిల్ సాధించిన సాయి ప్రణీత్. ఫైనల్లో ఇండోనేషియా క్రీడాకారుడిపై గెలుపు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్పై చెలరేగిన టాప్ ఆర్డర్. ధావన్, రోహిత్, యువరాజ్, కోహ్లీ అర్ధశతకాలు. దాయాది ముందు 289 పరుగుల లక్ష్యం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.